హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో దిస్ ఇస్ నీమో. సో గైస్, ఇవాళ నా బండి అయితే ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఇందులో అయితే ఒక క్లిప్ ఉంటుంది. ఆ క్లిప్లో అయితే నాకు ఒక 2-3 క్లిప్లు అయితే మిస్ అయిపోయినాయి. సో నేను బండి స్టార్ట్ చేస్తే నాకైతే మొత్తం వైబ్రేట్ సౌండ్ వస్తుంది. అంటే ఈ సైడ్ ప్యాడ్ అయితే ఏదైతే ఉంటుందో ఇదంతా, ఇది ప్యాడ్ యూసిల్ కదా, ఇది మొత్తం సౌండ్ వస్తుంది. సో చాలా అంటే చాలా ప్రాబ్లం అయితే, అంటే ప్రాబ్లం అనేది ఏం లేదు, కాకపోతే ఏంటంటే మనకి సౌండ్ పొల్యూషన్ అయితే నాకు చాలా వస్తుంది. సో నేనైతే కొత్తవి తీసుకుందామని ఇప్పుడు కేటీఎం షోరూమ్కి అయితే నేనైతే స్టార్ట్ అయిపోయినా. సో నా వీడియోలు అన్నీ షోరూమ్కి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు నా పేజ్లో చూసినా కూడా ఎక్కువ శాతం అయితే కేటీఎం షోరూమ్ ఉన్నాయి. సో తప్పది, ఇక మన బండి అనగా ఇక మనకి ఎంతో కొంత రిపేర్ అవుతుంది కాబట్టి సో నేను వెళ్ళడం అయితే జరుగుతుంది. సౌండ్ అయితే నాకైతే చాలా అంటే చాలా గలీజ్గా వస్తుంది సౌండ్. అందులో క్లిప్పులు మిస్ అయినాయి. క్లిప్పులు మిస్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మొత్తం ప్యాడ్ అంతా సౌండ్ వస్తుంది. సో నేనైతే ఇప్పుడైతే మంచిగా కేటీఎం షోరూమ్కి అయితే నేనైతే స్టార్ట్ అయిపోయినా. సో నా బండి ప్రాబ్లం అయితే ఇట్లున్నది. ఇక బండి అంటే ఇక మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఇక అట్లేం ఆలోచించాను. సో ఇప్పుడైతే నా రైడ్ అయితే ఇలా స్టార్ట్ అయిపోయింది. సో నా డౌట్ మీద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను మీకు అయితే ఇచ్చేస్తాను. క్లిప్లు అయితే అవి లాస్ట్ టైం నేను నా బండి షోరూమ్లో చేపించి ఉంది. అప్పుడు నేను యూట్యూబ్ క్రియేట్ అయితే చేసుకోలే. అప్పుడు నేను బండి అయితే ఇచ్చేసిన స్టార్టర్స్ చేపించడానికి. నాకు తెలిసి అప్పుడు ఆ ప్యాడ్, ఈ సైడ్ ప్యాడ్ రిమూవ్ చేసేటప్పుడు వాడు ఇట్లా పెట్టడం మర్చిపోయిండో ఏమైందో తెలియదు. మొత్తానికి అయితే సౌండ్ అయితే నా బండికి అయితే ఇలా వస్తుంది. ఆ క్లిప్లు అయితే నేనైతే ఇప్పుడు తీయడానికి అయితే నేనైతే స్టార్ట్ అయిపోయినా కేటీఎం షోరూమ్కి అయితే. సో ఇప్పుడు అది అంత పెద్ద ప్రాబ్లం అయితే కాదు బండికి, అంత పెద్ద అదేమంటారు, అంత పెద్ద అవసరం కూడా అనేది ఏం ఉండేది. కాకపోతే ఏంటంటే బైక్ స్టార్ట్ అయితే బైక్ మొత్తం, ఇప్పుడు బైక్ స్టార్ట్ అయితే బండి స్టార్ట్ అయిపోతుంది కదా. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మనం బైక్ మీద ఇట్లా గేర్ వేసి స్టార్ట్ అయితే చాలా అంటే చాలా వైబ్రేట్ సౌండ్ వస్తుంది. వైబ్రేట్ సౌండ్ అంటే గర్ర గర్ర అని. ఇప్పుడు దాంట్లో క్లిప్ పెడితే అది క్లిప్ దానికి తాకి ఉంటుంది కాబట్టి మనకు అంత సౌండ్ అయితే ఏముంటుంది. సో ఇక ఏమవుతుందంటే క్లిప్ పోవడం వల్ల ఇప్పుడు ఇంత నా తెలిసి క్లిప్ కూడా అంతే కాస్ట్లీ అయితే ఏమవుతుంది, నాకు తెలిసి ఒక 60 రూపీస్ నుంచి 30 రూపీస్ ఏమవుతుంది మ్యాక్సిమం. నాకు తెలిసి ఒక 60 రూపీస్ నుంచి లోనే ఉంటుంది ప్రైస్. అది యాక్చువల్గా ఒక 2 years బ్యాక్ తీసుకున్నాను అనుకుంటే. ఇది చిన్న ప్యాకెట్ వస్తుంది కవరు. ఆ కవర్లో మా అంటే ఒక 6 పీసెస్ లేదా ఒక 5 పీసెస్ ఉంటాయి. చిన్న క్లిప్లే ఉంటాయి. నేను ఎప్పుడైతే ఇప్పుడు కేటీఎం షోరూమ్కి అయితే నేను వెళ్తున్నా ఐస్, మీకు అయితే నేనైతే అది చూపెడతా ఎట్లుంటుంది ఏంటిది అనేది. మీరు కూడా చూస్తారు, మీరు కూడా ఏంటిది. సో ఈ ప్రాబ్లం అయితే ఇప్పుడు నేనైతే కేటీఎం షోరూమ్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ కేటీఎం షోరూమ్కి వెళ్తాం అసలు ఎక్కడ అంటే ఇక్కడ లేదు, మన లోకల్ మంచాల షోరూమ్కి అయితే నేనైతే ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినా. సో నా రైడ్ అయితే ఇప్పుడు ఇలా అయితే కొనసాగుతుంది. సో ఇప్పుడు చిన్న ప్రాబ్లమే, బట్ వెళ్ళడం జరుగుతుంది. అంటే ఇక నేను ఇక వెళ్తున్నా అంటే మీరు కూడా ఇప్పుడు అర్థం చేసుకోండి సౌండ్ ఎంత డేంజర్ ఉంది. చాలా అంటే చాలా సౌండ్ అయితే వస్తుంది. సో ఇక అంత దూరం అయితే నేను వెళ్తున్నాను కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోండి. పెద్ద ప్రాబ్లం అయితే కాదు, అంత పెద్ద ఇబ్బంది అనేది ఏం లేదు. కాకపోతే స్టార్ట్ చేస్తే బండి వైబ్రేట్ అవుతుంది, సౌండ్ వస్తుంది. సో దాన్ని బట్టి నేనైతే వెళ్ళడం జరుగుతుంది. సో నా రైడ్ అయితే ఇలా అయితే ప్లాన్ అయితే అవుతుంది గైస్. ఇది వీడియో బాగుంది. సో ఇప్పుడైతే ఇలా ట్రావెల్ అయితే అవుతున్నా. సో గైస్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇట్లా నా కామెంట్ బాక్స్లో అయితే ఖచ్చితంగా కామెంట్ అయితే వేసేయండి. సో నా ఇప్పుడు ఏదైనా ప్లాన్ అయితే ఆఫ్ అయితే వచ్చేసిన. సో ఇలా అయితే నా లైఫ్ సాగుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇట్లా నా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే వేయండి. నా వీడియోస్ బాగుంటున్నాయా గైస్, బాగుంటే ఇట్లా బాగున్నాయని కామెంట్ చేయండి. బాగాలేకపోతే ఇట్లా ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో నాకు వ్యూస్ కూడా అంత ఏం వస్తలేవు. స్టార్టింగ్లో నాది ఒక వీడియో మంచిగా అంటూ హైదరాబాద్ అని నేను ఒక వీడియో అయితే పెట్టడం జరిగింది. ఆ వీడియో మీద నాకు 500 వ్యూస్ అయితే
అయితే నాకైతే వచ్చినాయి. ఇప్పుడు నేను రీసెంట్గా మధ్యలో అప్లోడ్ చేసే వీడియోకి అయితే 100 వ్యూస్ కూడా వస్తుంది గాయస్. కొంచెం మీరు సపోర్ట్ చేయాలి గాయస్. నాకు ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే నాకు ఉండాలి. నాకు స్టార్టింగ్లో వచ్చినప్పుడు వ్యూస్ ఇప్పుడైతే రావడం లేదు. నా వీడియోస్ చూస్తలేదా, నచ్చలేదా, లేకపోతే ఏమైనా ప్రాబ్లం అవుతుందా అసలు ఏంటి ఒకసారి మీరైతే కామెంట్ చేయండి గైస్. అసలు నా వీడియోలు మీకు నచ్చుతున్నాయా లేకపోతే నచ్చట్లేదా, అసలు నా ప్రాబ్లం ఉన్నా కూడా నాకు కొంచెం మీరైతే కామెంట్ చేయండి గైస్. మీరు కామెంట్ చేస్తే కూడా నా కూడా కొంచెం తెలుస్తుంది కదా, అంటే ప్రాబ్లం ఏంటిది అనేది. నేను నెక్స్ట్ టైం ఆ ప్రాబ్లమ్ని రిపీట్ చేసుకోకుండా ఉండొచ్చు నేను కూడా. సో మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే అయితే నాకైతే కామెంట్ బాక్స్లో అయితే కొంచెం మీరైతే కామెంట్ అయితే నాకు చేసింది. నాకైతే ఫస్ట్ వచ్చిన లాగా వ్యూస్ అయితే నాకు పెద్ద వీడియోకి అయితే నాకైతే వ్యూస్ అయితే వస్తలేవు. ఎందుకు వస్తలేవు అంటే మీకే వాడే ఫస్ట్లో 500 600 ఇట్లా వ్యూస్ వచ్చినాయి గాయస్. సో ఇప్పుడైతే అంత వ్యూస్ అయితే నాకైతే వస్తలేవు. సో మరి నా వీడియోస్ మీకు నచ్చుతలేవా లేకపోతే మరి ఏమైనా ప్రాబ్లం అయింది అని ఒకసారి అనేది కంపల్సరీ అయితే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాలి గాయస్. మరి మీరు కూడా కామెంట్ చేస్తే ఇంకా నా కూడా చేసుకుంటే అసలు నేను అంటే నాకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఎక్కువ తెలుస్తుంది. ప్రాబ్లం ఏంటో నేను కూడా ఇష్టంగా ప్రాబ్లం రాకుండా నేనైతే పక్కానే అయితే చూసుకుంటా. కొంచెం మీరైతే ఖచ్చితంగా కామెంట్ అయితే వేయాలి గైస్. సో ఏమైనా ప్రాబ్లం ఉంటే అయితే నాకైతే ఖచ్చితంగా మీరైతే కామెంట్ వేయాలి. నాకైతే నేను ఓపెన్గా ఏమనుకున్నా అంటే ఫస్ట్ వచ్చిన వ్యూస్ ఇప్పుడైతే రావడం లేదు. అంటే నాకు ఫస్ట్లో ఎంత అంటే ఒక 500 సబ్స్క్రైబర్స్ రావచ్చు స్టార్టింగ్లో. అప్పుడు నా ఒక్క వీడియో 500 వ్యూస్ పోయినాయి. ఇప్పుడు నాకు 100 వ్యూస్ కూడా ఉంది. అది ఈవెన్ పెద్ద వీడియో అయినా చిన్న వీడియో కాదు, ఈవెన్ పెద్ద వీడియోకి నా పెద్ద వీడియో వ్యూస్ అయితే పోలేదు. నా సబ్స్క్రైబర్స్ వచ్చేసి 1.4K ఉంది. సో నా వ్యూస్ వచ్చేసి ఒక 100 వ్యూస్ వస్తుంది. సో కొంచెం ఐ ఫీలింగ్ కొంచెం లో బాగా అనిపిస్తాను. అంటే వీడియో చూడలేదా ఊరు పోతామా లేకపోతే పెద్ద వీడియోలో పెడతాము. సో మీరైతే ఒకసారి కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నా కూడా తెలుస్తుంది. నేను కూడా ఇష్టం ఆ వీడియో వేయడానికి కూడా అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను. సో మీరైతే చెప్పండి ఫస్ట్, మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది. సో కొంచెం బాగా ఉంది, ఎందుకంటే నాకు స్టార్టింగ్ వచ్చిన వీడియోస్ ఇప్పుడు వస్తలేవు. సో చాలా అంటే చాలా కొంచెం బాగా అయితే నాకైతే ఉంది గైస్. అర్థం చేసుకోండి. ఈ వీడియో ఇట్లా ఉంటే ఇట్లా నాకైతే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయాలి. అసలు బ్రో ఇట్లా ఇది కొంచెం లేదు, బ్రో ఇది కరెక్ట్ లేదు, బ్రో ఇది వాయిస్ మంచిగా అర్థలేదు, ఈవెన్ ఎనీ ప్రాబ్లం ఉన్నా నాకు సో మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయాలి. ఎందుకంటే మీరు కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది. సో మీరేం కామెంట్ చేయకపోతే నాకేం తెలియదు. వ్యూస్ నాకైతే ఏంటంటే వ్యూస్ అయితే రావడం లేదు. సో వ్యూస్ వస్తలేవు కాబట్టి నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది. వ్యూస్ వస్తలేవు గాయస్. ఫస్ట్ స్టార్టింగ్ నచ్చినట్టు ఇప్పుడు ఏంటంటే సబ్స్క్రైబర్స్ పెరుగుతాను కానీ కాకపోతే ఏంటంటే నాకు వ్యూస్ వస్తలేవు పెద్ద వీడియోకి. నాకు ఎంత ఇప్పుడు అప్లోడ్ చేస్తే నాకు 100 అంతే, 100 లేదా 80 కంటే ఎక్కువ నా వ్యూస్ వెళ్ళడం లేదు. ఎందుకు వెళ్ళడం లేదు అనేది నాకైతే క్లారిటీగా అయితే తెలియదు. అసలు మీరు కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది. సో గైస్ మీరైతే నాకైతే కామెంట్ చేస్తే ఇట్లా నాకు తెలుస్తుంది, లేకపోతే నాకు అసలు ఏం తెలియదు. ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేయాలి, చేస్తేనే నాకైతే తెలుస్తుంది. సో వాళ్ళ అయితే ఇప్పుడైతే కొంచెం హాఫ్ వేక్ అయితే వచ్చేసిన ప్రజెంట్ ఒక హాఫ్ వే అయితే నేను రావడం జరిగింది. హైవే అయితే ఎక్కేసిన. సో ఇంకొంచెం దూరం అయితే ఇట్లా నేనైతే రీచ్ అయిపోతా. సో ప్రాబ్లం అయితే బండికి ఇది అయితే ఉంది. ఇంకా అయితే దేవుని దగ్గర అయితే ఇంకైతే ఏం ప్రాబ్లం బండికి అయితే లేదు. సో మొన్న లాస్ట్ టైం కూడా నేనైతే ఇంజన్ ఆయిల్ అయితే బండికి అయితే చేంజ్ చేయించేసిన. సో ఇంజన్ ఆయిల్ కూడా నాకు ఏం ఫాల్ట్ అయితే ఏం లేదు. సో మన రైడ్ అయితే ఇప్పుడు ఇలా కొనసాగుతుంది. మన డౌట్లు ఉంటే ఇలా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి, నేను చూసుకుంటా. మంచిర్యాల ఎవరో ఉన్నా కూడా నా డిఎం చేయండి బ్రో, మీటప్ కూడా వేద్దాం. సో గైస్ ఒక చిన్న బాధ అయితే నాకైతే మనసులో ఉండిపోయింది, అదైతే పోతలేదు. నేనైతే మీకు అయితే చెప్పేసిన గైస్ ఇట్లా
పోతూనే ఉన్నాయి అని. అంటే నార్మల్గా మీరు చూస్తేనే నాకు వ్యూస్ పడతాయి. నాకు స్టార్టింగ్లో 300-500 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు నేను ఒక వీడియో పెడితే నాకు మినిమం ఒక 500 వ్యూస్ ఏంటిది పెద్ద వీడియోకి. ఇప్పుడు నాకు 1.4K సబ్స్క్రైబర్స్ ఉన్నారు, కనీసం 100 వ్యూస్ కూడా పోతలేవు గైస్. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇది. చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే 400-500 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు నా పెద్ద వీడియో నేను పెద్ద వీడియో పెడితే నాకు మినిమం 500 వ్యూస్ అయితే వెళ్ళడం జరిగింది. కానీ ఇప్పుడు 1.4 సబ్స్క్రైబర్స్ ఉన్న ప్రజెంట్ 1.4 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, కానీ నాకు 100 వ్యూస్ కూడా పోలేవు. ఇది ఎంత దారుణం భయ అసలు. ఏంది నా వ్యూస్ చూస్తే నాకే ఏడుపు వచ్చేస్తుంది. అసలు ఏం అర్థమైతే లేదు. ఎందుకంటే ఎంత దారుణం ఉన్నదంటే 500 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడేమో మినిమం నాకు 500 వ్యూస్ వచ్చినాయి పెద్ద వీడియోకి. ఇప్పుడు 1.4K సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు నాకు 100 వ్యూస్ కూడా అంతలేవు గైస్. అది ఎంత అన్యాయమా? అంటే ఏంటిది అసలు? ఏమైనా ఫల్ట్ ఉందా? నా వీడియోలో ఏమైనా రాంగ్ ఉందా? లేకపోతే పెట్టిన వీడియోలో పెడతానన్నా బోర్ కొడతానా? ఒక్కసారి మీ ఒపీనియన్ నాకు చెప్పేస్తే నేను ఆల్మోస్ట్ నెక్స్ట్ టైం అది ఖచ్చితంగా నేను చేయను, నేను తీసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు మీరు మీ ప్రాబ్లం ఏంటో నాకు చెప్తేనే నాకు అర్థమవుతుంది. సో ఇది ఓకే, రైట్, ఓకే, అర్థమైపోయింది, ఓకే, నేను ఇప్పుడు ఇది కాదు అనే ఒక మైండ్ సెట్ అనేది నాకు ఉండిపోతుంది. కానీ గాయస్ మీరు ఏం చెప్తలేరు, నాకేం తెలియనప్పుడు నేను అసలు ఎట్లా చేంజ్ చేసుకోవాలి అనేది నాకు మైండ్ సెట్లో అయితే ఉండదు కదా గాయస్. అందుకే ఏమంటున్నాను, ఒక్కసారి మీరు కామెంట్ బాక్స్లో గట్టిగా కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ టైం అది రిపీట్ చేసుకోవాలని నేను అనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది, మీరు చెప్పినప్పుడు నాకు ఎట్లా తెలుస్తుంది. సో నేను అందుకే నేను ఏమంటున్నా అంటే నా ఫల్ట్ ఏంటిది, అసలు అది ఏడా మిస్టేక్ అవుతాను అనేది మీరు ఒక్కసారి నాకు కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ టైం అది ఆ మిస్టేక్ కాకుండా నేనైతే చూసుకుంటాను. నేను అనుకున్నాను అంటే ఒకప్పుడు 500 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు నాకు ఒక పెద్ద వీడియో పెడితే 500 వ్యూస్ వచ్చేవి. ఇప్పుడు 1.4 సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు 100 వ్యూస్ కూడా వస్తాయి. ఒకసారి మీరు అర్థం చేసుకుంటారు, మీకు అర్థం మీరే నాకు చెప్పండి. ఇంకా దారుణం అంటే చాలా దారుణంగా సొంతంగా ఉన్నాము. ఫస్ట్లో వచ్చినంత వ్యూస్ అయితే ఇప్పుడు అసలు రావడమే లేదు. సబ్స్క్రైబర్స్ అయితే అవి కొంచెం వ్యూస్ ఎక్కువ రావాలి, కానీ అసలు వ్యూసే అంతలేవు వ్యూస్ అనేది ఇప్పుడు నాకు డౌట్ ఉంది. సో ఆ వీడియో ఏమైనా అటు ఇటు అయిందా మరి ఏంటి అనేది అసలు మీరైతే చెప్తే నాకు అర్థమైపోతుంది. నేనైతే నెక్స్ట్ టైం అయితే ఆ మిస్టేక్ అయితే రిపీట్ కాకుండా నేను చూసుకుంటాను. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఒక రూట్ అనేది వచ్చేసినాను, చూసి కదా మీరైతే ఒక రూట్ అక్కడ అయితే నేను ఉన్నాను. మ్యాక్సిమం ఇంకొక 10 minutes అయితే నేనైతే కేటీఎం షోరూమ్ అయితే ఇది చెప్తా. అంత స్పీడ్ కూడా వెళ్ళనే వెళ్తున్నా. అంత స్పీడ్ వెళ్తలేను అంటే మైలేజ్ ఇస్తలేదు కానీ బైక్. సో నేను ఏంటంటే మినిమం 60 to 70 మిడిల్లోనే వెళ్దామని డిసైడ్ అయ్యి ఇప్పుడు ట్రావెల్ అయితే అవుతున్నా. ఎందుకంటే ఇప్పుడు 100-110 కొడితే ఏమైపోతామంటే మైలేజ్ ఇస్తలేదు. సో ఇది మెయిన్ ప్రాబ్లమ్. సో 60 to 70 స్పీడ్ అయితే నేనైతే మెయింటెనెన్స్ చేయడం అయితే ఫుల్గా జరుగుతుంది. సో అందుకే నేను అంత స్పీడ్ అయితే వెళ్ళలేదు, అందుకే స్లో వెళ్తుంది. సో ప్రాబ్లం అయితే ఇది. నేను ఇక్కడ మీకు ఒక హైలైట్ మ్యాటర్ చెప్పాలంటే ఒకసారి చూడండి గైస్. ఒకసారి నేను కొంచెం ముందుకు వెళ్తా, రోడ్ వ్యూ పెడతా. అంటే మీకు ఆల్మోస్ట్ తెలుసు, నేనైతే ఇప్పుడు ఫస్ట్ టైం అయితే రోడ్ నుంచి వెళ్తాను. సో ఒక్కసారి అయితే మీరైతే చూడండి నా ముందు. నేనైతే షాక్, డైరెక్ట్ సీదా షాక్ అయిపోయాను. ఫ్రెండ్ కూడా చెప్పాను, నేను నమ్మలే. సో ఇప్పుడైతే ఒకసారి మీరైతే చూడండి. అంత షాక్ అయిపోయినా ఒక 1 minute మీకు ఏంటో చెప్తాను నేను. ఒకసారి చూడండి. ఇవన్నీ నన్ను ఇట్లా చెప్తాను, భలే చెప్తాను కింద నుంచి
క్రేజీ అంటే కొత్త రోడ్ పడ్డది ఇక్కడ అమ్మ తోడే. సరే చూడండి అయ్యో రోడ్ చూసాను ఎంత హైలైట్ అయిపోయిందో. ఇందాక మీకు చూపెడతాను నేను అది ఇదే గాయస్. నేనైతే ఫస్ట్ టైం ఇప్పుడైతే ఈ రోడ్డు మీద వెళ్తున్నా, ఎందుకంటే ఈ కొత్త రోడ్డు పడ్డప్పటి నుంచి నేను ఇటు సైడ్ రాలే. సో ఇది ఫస్ట్ టైం నేను వెళ్ళడం రోడ్ చూసి ఒకప్పుడు నా వీడియోలు కూడా చూడండి, నా లాస్ట్ వీడియోలలో ఈ రోడ్ ఎట్లుంటుందా అంటే ఘోరం డేంజర్ అంటే డేంజర్ ఉండేది. ఇప్పుడు చూడండి ఎంత మంచిగా అయిపోయిందో. ఎనీవే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, ఎందుకంటే ఇక పొక్కలు రోడ్లో నడిపి ఒకసారి రోడ్లో నడపడం ఫీలింగ్ హై. సో బాగుంది గైస్, నాకైతే చాలా అంటే చాలా నచ్చింది, చాలా బాగుంది గైస్. ఇలా చాలా నచ్చేసింది. ఐఎమ్ హ్యాపీ అంతే. ఎందుకు హ్యాపీ అంటే ఇక నేను ఒకటిసారి ఆ రోడ్లో నడిపి ఇప్పుడు ఈ రోడ్కి వచ్చిన రోడ్డు పడ్డా అంటే మన బండి హ్యాపీ, నేను హ్యాపీ. బండికి ఏం రిపేర్లు ఉండేవి. ఆల్మోస్ట్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ నౌ. చూడండి ఎంత స్మూత్గా ఉందో రోడ్డు, చాలు. ఇక ఈ రోజుకి ఈ రోడ్తో చాలు. సో నాకైతే చాలా హ్యాపీగా నేనైతే ఫీల్ అయినా చాలా హ్యాపీగా ఉంది. సో ఇందాక నేనైతే నేను చూపెడతా అని చెప్పేసిన. సో ఇదే. సో గైస్ నేనైతే కొంచెం దూరం అయితే వచ్చేసిన. ఇంకొక నాకు తెలిసి ఒక 8 minutesలో అయితే నేనైతే రీచ్ అయిపోతాను గైస్. ఒక 8 minutes అయితే నేను గేట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఫైనల్ అయితే రోడ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, ఎందుకంటే మనం కొత్త రోడ్డు పడ్డది కాబట్టి. సో వీఆర్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ నౌ. ఓకే, ఎందుకంటే హ్యాపీ ఉంటుంది, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం ఉండేది ఎక్కడ మన్నమారి. మనం నార్మల్గా కాకపోయినా డైలీ కాకపోయినా కూడా మనం ఒక 2-3 daysకి అట్లా ఇట్లా పెళ్ళైనా మంచిగా ఉన్నాను మనం ట్రావెల్ అవుతాం, అది కామనే. కానీ ఒకటేసారి ఆ రోడ్లు చూసి మళ్ళీ ఈ రోడ్డు ఇట్లా మంచిగా ఉన్న రోడ్డు చూస్తే ఇప్పుడు నాకు తెలిసి ఎవరైనా కూడా ఫీలింగ్ హ్యాపీ. ఎందుకంటే ఇప్పుడు మన ఏరియా కాబట్టి మన ఏరియాలో పడ్డది అంటే అంతే వీఆర్ ఫీలింగ్ హ్యాపీ. ఫలానా ఇట్లా పడ్డది అన్నట్టు. ఇప్పుడు ఏంటిదా అంటే ఇప్పుడు నాకే ఎందుకు ఇందానం అంటే మన బైక్ మనది ఇప్పుడు ఏమన్నా మంచిర్యాల రోడ్లో పోతే మనకి రిపేర్ అవుతుంది. సో మంచిర్యాల పోదాంరా అంటే అరే అక్కడ రోడ్ మంచిగా ఉందా అంత ఓకే అన్నట్టు ఒక ఫీలింగ్ కూడా మనకు ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ ఫీలింగ్ అనేది లేదు, ఎందుకంటే రోడ్ పడ్డది కాబట్టి మనం హ్యాపీ, మన బండి హ్యాపీ. చూడండి ఎంత స్మూత్గా వెళ్ళిపోతానా. ఇది కదా మనకు కావాల్సింది ఇది. సో ఇది ఇన్ని యూజెస్ ఉన్నాయి ఈ రోడ్డు పడడం వల్ల. హ్యాపీ ఇన్ని యూజెస్ అంటే చాలా రోడ్డు పడడమే కాదు, చాలా నేనైతే హ్యాపీ, ఫుల్ హ్యాపీ. చాలా ఎందుకంటే రోడ్ పడ్డది రోడ్డు పడ్డది కాబట్టి ఫీలింగ్ వేరే ఉంటుంది. ఫీలింగ్ నేనైతే దిల్ కూర్చున్నాను అంతే. దీనికి ఎక్కువ మాటలు కూడా మాట్లాడే రోడ్డు పడ్డది కాబట్టి పడ్డది అంటే పడ్డది అంతే. ఇక నాకు తెలిసినంత వరకు అయితే ఓకే ఫైన్, రోడ్ అయితే పడ్డది కాబట్టి ఫైన్. సో గైస్ ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈ ఏరియాకి అయితే వచ్చేసిన. నాకు తెలిసి ఒక 6 minutesలో 5 minutes నేనైతే షోరూమ్లో అయితే రీచ్ అయిపోతాను. సో ప్రజెంట్ అయితే నేనైతే వారి కాడ ఉండడం జరుగుతుంది. వారి నుంచి అయితే వారి అయితే ఎంటర్ అయిపోయినా. సో ఇప్పుడు షోరూమ్కి వెళ్తే షోరూమ్కి వెళ్ళినాక ఇదంతా ఏ సిచ్యువేషన్ ఏం మనకు ఉన్నది. వారికి అయితే నేను వచ్చేసిన గైస్, అయితే మనకు వారి. సో వారి అయితే నేను ఇప్పుడైతే స్టార్ట్ చేసిన. ఇప్పుడు షోరూమ్కి వెళ్ళాలి, అది కాస్ట్ ఎంత చూడాలి, ఫిట్టింగ్ వేయించుకోవాలి, కొంచెం హెడ్ఏకే ఉన్నది నాకైతే. కానీ అంతా కాస్ట్ ఉంటుంది నాకు తెలిసి 50 రూపీస్ నుంచి 60 రూపీస్ మధ్య ఉంటుంది నాకు తెలిసి. సో అందుకే నేను ఇప్పుడైతే ట్రావెల్ చేయడం జరుగుతుంది. ట్రావెల్ అయితే అనుకున్నాను. చూడండి ఆల్మోస్ట్ ఒక 3 minutes 4 minutes నేనైతే కేడెం షోరూమ్లో అయితే ఉంటాయి ఇప్పుడు. సో కమిషనర్ ఆఫీస్ అయితే ఎంట్రీ అవుతుంది.
వేయడం లేదు కానీ. సో ప్రజెంట్ అయితే ఆల్మోస్ట్ అయితే నేను చేసిన 3 minutes అయితే నేనైతే షోరూమ్లో ఉండడం జరుగుతుంది. జస్ట్ 3 minutes అయితే నేను ఉండడం జరుగుతుంది. ప్రజెంట్ ఇక్కడ ఉన్న కోర్ట్ కాడ అయితే ఉండడం జరిగింది. సో నా రైడ్ అయితే ఇలా కొనసాగుతుంది. సో ఇదే కోర్టు. సో కోర్టు కూడా దాటేసిన. సో ఇప్పుడు హైటెక్ సిటీ అయితే నేనైతే ఎంటర్ అయిపోయినా క్లాస్. నా లెఫ్ట్లో ఉన్నదైతే హైటెక్ సిటీ. సో ఒక 1 minute అయితే నేనైతే కేటం షూట్లో ఉండడం జరుగుతుంది. హైటెక్ సిటీ అయితే దాటేసిన. సో గాయస్ ఫైనల్లీ కేటం షూకి అయితే రీచ్ అయిపోయినా. ఒక 1 minute అయితే కేటం షూ. సో సర్కిల్ కూడా మనం అయితే దాటేసాము. ఇప్పుడైతే నేను రీచ్ అయిపోయినా. సో ఇది చూద్దాం మరి బైక్ అయితే బయటనే పెడదాం అనుకుంటున్నాం. మళ్ళీ ఇక ఎక్కించి తీయాలంటే మళ్ళీ అక్కడ ఫుల్ బైక్స్ ఉంటాయి. సో బండి అయితే లెఫ్ట్ అయితే పార్కింగ్ ఇవ్వడం. సో ఆల్మోస్ట్ అయితే నేనైతే రీచ్ అయితే అయిపోయినా కేటీఎం షో. నేనైతే వచ్చేసిన బైక్ ఇక్కడైతే బైక్ అయితే పెడుతున్నాను. సో రీచ్ అయితే అయిపోయినా చూద్దాం ఎలా ఉందో. అక్క అన్నలేదా బ్రో? ఇది మన 2016 RC ఇది బ్రో. సైడ్కి క్లిప్లు ఉంటాయి ఇప్పుడు మన ప్యాంట్ తీయంగా బ్లాక్ కలర్ చిప్స్. బండి కిందనే పెట్టిన. ఇక బ్లాక్ కలర్ బండి ఉంది ఇప్పుడు కేటీఎం. ఇప్పుడు మన సైడ్ తీస్తాం కదా, లోపల ఈ క్లిప్పులు ఉన్నాయి ఇప్పుడు బ్రో. ఈ బ్లాక్ టిక్ టిక్ అని ఉంటాయి. ఆ క్లిప్లు కావాలి బ్రో. తెప్పిస్తారు కదా. బ్రో హాయ్ మనకి ఆర్సీ మన ప్యాడ్ దిగుతాం చూడు, సైడ్ క్లిప్పులు ఉంటాయి చూడు బ్లాక్ కలర్. తెప్పిస్తారా? ఆ పక్కన అడిగినా కానీ లేవాట. తెప్పియండి నేను అవుతా. అడిగినా లేవాట. నువ్వు అడుగుమంటే పోయాడు అడిగినా. లేవన్నది అవి. ఏంటి మఫ్లర్ అది? దీనికి ఇక్కడ ఎందుకు ఉన్నది? ఇంకా ఇంజన్ ఉంటుంది ఇది ఫిల్టర్, ఎయిర్ ఫిల్టరా? అచ్చా అచ్చా. మన డస్టర్ లెక్క ఉంటుంది డబ్బా షేప్. అచ్చా అచ్చా. ఇంకా సస్పెన్షన్ ఎంత ఉన్నదన్న? 4,000 5,000 బ్రో. అయితే అది అసలు ఆర్డర్ పెట్టేయండి బ్రో. మహేష్ లేడు బ్రో. మహేష్ వస్తే ఆర్డర్ పెట్టారు. మహేష్ బ్రో లేడా? అదే అందుకే బ్రో పెళ్ళి పోయిండు. వెనస్డే వస్తాడు. సరే ఏమనుకోకుండా ఒకసారి వెనస్డే కాల్ చేయాలి. వెనస్డే ఫోన్ చేయమంటావా? ఎందుకంటే మనం ఇవాళ సింగిల్ డే 1 day. ఓకే ఓకే బ్రో. ఆర్డర్ తెలియదు. సో గైస్ నా బ్యాడ్ లక్ అయితే మీరైతే చూసి అన్న అయితే లేడాట. సో ప్రజెంట్ ఆ క్లిప్స్ కూడా లేవాట. సో అవి ఆర్డర్ చేయడమే. సో అన్న ఇక వచ్చిన తర్వాత అవి ఆర్డర్ పెట్టించుకుంటా నేను. సో లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. ఈ వీడియో ఇంతటితో అయితే నేను క్లోజ్ అయితే చేస్తున్నాను. సో డూ షేర్ లైక్ సబ్స్క్రైబ్ గైస్. సీ యూ ఆల్. ఓకే బాయ్ గైస్.